యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. పద అర్థం చూద్దాం రండి. యథ ఎలాగైతే దీపః దీపం నివాతస్థః గాలి లేని ప్రదేశంలో ఉన్నది, న ఇంగతే కదలదు చలించదు, సా ఉపమా ఆ ఉపమానం స్మృత చెప్పబడింది, యోగినః యోగికి, యత చిత్తస్య నియంత్రిత మనస్సు కలవానికి, యుంజతః యోగాన్ని అభ్యసిస్తున్న వానికి, యోగం యోగాన్ని, ఆత్మనః ఆత్మసాక్షాత్కారం కోసం. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు ధ్యానంలో స్థిరమైన మనస్సు ఎలా ఉంటుందో ఒక అందమైన ఉపమానంతో చెప్తాను విను. గాలి లేని ప్రదేశంలో వెలిగే ఒక దీపాన్ని చూసావా? దాని జ్యోతి అటూ ఇటూ కదలదు, చలించదు, నిశ్చలంగా వెలుగుతూనే ఉంటుంది. అర్జున అదేవిధంగా తన మనస్సును పూర్తిగా నియంత్రించి ఆత్మ సాక్షాత్కారం కోసం ధ్యానయోగాన్ని అభ్యసిస్తున్న యోగి, అతని మనస్సు కూడా ఆ దీపజ్యోతి వలె స్థిరంగా ఉంటుంది. బయటి శబ్దాలు, ఇంద్రియ విషయాలు, కోరికలు, భయాలు ఏవి అతని మనస్సును చంచలం చేయలేవు. ఎందుకంటే అతని చిత్తం పరమాత్మలోనే నిలిచిపోయింది. అర్జున మనస్సు చంచలంగా ఉన్నంత వరకు ధ్యానం సంపూర్ణం కాదు. మనస్సు దీపజ్యోతి వలె నిశ్చలంగా మారినప్పుడే యోగం పరిపక్వమవుతుంది. అప్పుడు యోగి తనలోని పరమసత్యాన్ని అనుభవిస్తాడు. అదే ధ్యానయోగం యొక్క నిజమైన స్థితి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.